తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, అనంతపురం నగర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా తెలుగు మహిళల ఆత్మగౌరవం నిలిపే పార్టీలో పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అలాంటి పార్టీలో ఈ రోజు అనంతపురం అర్బన్ లో టికెట్ ఇంకా అనౌన్స్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది మాకు కార్యకర్తల్లో. ఎందుకంటే అయ్యా, వైఎస్ఆర్ పార్టీ అనేది ప్రధాన శత్రువు. తెలుగుదేశం పార్టీకైనా సరే అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మీ పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి మనకి ప్రధాన శత్రువు వైఎస్ఆర్ పార్టీ. అలాంటి పార్టీ వాళ్ళు ఈ రోజు వాళ్ళు అనౌన్స్ చేసుకుని ముందుకు దూసుకొని పోతుంటే మేము ఇళ్లలో చేతులు కట్టుకొని కూర్చోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు చెప్తున్నాము అయ్యా మీకు ఈ మాటలు అంటే, మేము ఆవేదనతో చెప్తున్నాం. అనంతపురంలో మీరు పొత్తులో భాగంగా ఆ రోజు 1994లో రామకృష్ణ గారికి ఇచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ఉనికిని మనం తెచ్చుకోవడానికి దాదాపుగా మళ్ళా 20 ఏళ్ల సమయం పట్టింది. దాదాపు 20 ఏళ్ల సమయం తర్వాత 2014లో వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 10 ఏళ్ల నుంచి ఆయన కృషి ఎంత ఉంది అనంటే అది మేము చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీకైనా సరే, మీకైనా సరే, ఈ రోజు తెలుగుదేశం పార్టీ ధీటుగా అనంతపురంలో నిలబడి ఒక క్యాడర్ అంతా తయారు చేయగలిగిందంటే అది ఒక్క వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి వల్లే సాధ్యమైంది. మరి అయ్యా మీకు ఒక్కటే విన్నవించుకుంటున్నాం మేము మహిళలంతా కూడా, పొత్తులో భాగంగా మీరు ఎక్కడైనా ఏమైనా ఇవ్వచ్చు, కాకపోతే గెలిచే గుర్రానికి ఇస్తే బాగుంటుంది. మరి అలా గెలిచే గుర్రానికి ఇవ్వకుండా ఎవరికో ఇయ్యాలని ప్రయత్నిస్తే దయచేసి ఇది ధర్మం కాదు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ కార్యకర్తలను కాపాడే నాయకుడు ఒక్క వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారే. మీరు ఇది దృష్టిలో పెట్టుకుని దయచేసి మాకు టికెట్ అనౌన్స్ చేయవలసిందిగా మిమ్మల్ని 2 చేతులు జోడించి వేడుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు జెన్నే కృష్ణవేణి. మాది 2వ డివిజన్. 1995లో అనంతపురాన్ని అభివృద్ధి చేసిండేది ఎవరంటే మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారు, అప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు. అలాగే 2014లో కూడా ఎమ్మెల్యేగా అనంతపురాన్ని అభివృద్ధి చేసిండేది కూడా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారే. ఈసారి కూడా అనంతపురంలో అనంత వెంకట్రామరెడ్డిని ధీటుగా పోటీగా నిలబడేది ఎవరంటే మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారే. కాబట్టి ఈసారి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కేటాయించాలని నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా లోకేష్ అన్న గారిని కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మాది ఒకే ఒక విన్నపము. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరి గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుండి ఈ 5 సంవత్సర కాలంలో ఆయన ఎంత కష్టపడి పార్టీని బలోపేతం చేసుకుంటా, పార్టీని విచ్ఛిన్నం కాకోకుండా, కార్యకర్తలకు దూరం కాకోకుండా, కార్యకర్తలకు భరోసా ఇస్తూ, కార్యకర్తలకు అండగా ఉంటూ ఆయన ఆదుకుంటూ వచ్చారు. ఈరోజు ఆయన మీద ఆధారపడిన ఎంతో మంది కార్యకర్తలు అయితేనేమి, కుటుంబాలు అయితే చాలా ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్క ప్రజలు ఆశిస్తున్నారు ఆయన ఎమ్మెల్యేగా, ఆయనను గెలిపించుకోవాలా, ఆయనను ఎమ్మెల్యేగా చూడాలని. మరి మీరు ఎందుకు ఇంకా జాప్యం చేస్తూ మీరు కాలం గడుస్తుందా తెలియడం లేదు. కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత అనంతపురం ప్రజలు, కార్యకర్తలు వాళ్ళ భుజాల మీద వేసుకొని ఆయన గెలిపించుకుంటారని చెప్పి మేము నారా లోకేష్ గారికి ముఖ్యంగా చెప్తున్నాము. ఖచ్చితంగా మీరు ఇంకా డిలే చేయకోకుండా ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించేస్తే ఆయన ఖచ్చితంగా గెలుస్తారు. తెలుగుదేశం జెండా అనంతపురంలో ఎగరవేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం.